ప్రపంచంలో ఏ మూల చూసినా అశాంతే కనిపిస్తోంది. ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులున్నాయి. ఆర్థిక మాంద్యం ముప్పు ఎప్పుడైనా విరుచుకుపడొచ్చనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏ దేశమైనా తన బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు షిఫ్ట్ చేసుకుంటుంది. కానీ భారత్ మాత్రం అక్కడి నుంచి అక్షరాల 1,00,000 కిలోల బంగారం స్వదేశానికి తరలించింది. ఈ యాక్షన్తో ప్రపంచానికి సరికొత్త గోల్డెన్ భారత్ను పరిచయం చేసే ప్రయత్నం చేసింది. ఇంతకు ప్రపంచ దేశాల బంగారానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు లింక్ ఏంటి? 33 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 100 టన్నుల బంగారాన్ని స్వదేశానికి తరలించడం ద్వారా ప్రపంచానికి భారత్ ఇస్తున్న సందేశం ఏంటి? లెట్స్ వాచ్. 33 సంవత్సరాల తర్వాత భారత్కు 100 టన్నుల గోల్డ్. రికార్డు జీడీపీతో ప్రపంచం అటెన్షన్ సాధించిన ఇండియా ప్రపంచానికి సరికొత్త భారత్ను పరిచయం చేస్తున్నారా? అతని చర్యలు ఊహాతీతమనే ఓ ఫేమస్ సినిమా డైలాగ్ లానే ప్రపంచానికి భారత చర్యలు కూడా ఊహకు అందడం లేదు. యుద్ధాలు, మాంద్యం వంటి భయాలతో ప్రపంచ దేశాలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నాయి. మూడో ప్రపంచ యుద్ధం అనుమానాలు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. ఇలాంటి కష్టకాలంలో ఏ దేశమైనా తన ఖజానాలోని బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కు తరలించి జాగ్రత్త పడుతుంది. కానీ ఇండియా అందుకు భిన్నంగా వ్యవహరించి ఒక్కసారిగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అవును, మీరు వింటోంది నిజమే. పసిడి పరుగులు తీస్తూ ఇండియాకు చేరుకుంది. అది కూడా 1-2 కాదు, అక్షరాల 100 టన్నుల బంగారం భారత గడ్డపై దిగింది. ఒకేసారి 1,00,000 కిలోల బంగారాన్ని లండన్ నుంచి ఇండియాకు తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫలితంగా భారత్లో మళ్లీ స్వర్ణయుగం మొదలైంది. సింపుల్ గా చెప్పాలంటే భారత్ 24 క్యారెట్ల బంగారంలా మెరిసిపోతోంది. అయితే మన బంగారానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కు లింక్ ఏంటి? 33 ఏళ్ల తర్వాత ఇంత పెద్ద మొత్తంలో గోల్డ్ షిఫ్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఒక్కసారి చరిత్రలోని టైం ట్రావెల్ చెయ్యాలి. అది 1990. అప్పటి జనతాదళ్ సర్కారు పాలనలో దేశం దివాలా అంచులకు చేరుకుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు అడుగంటే దిగుమతులు చేసుకుంటే చెల్లించడానికి చేతిలో చెల్లిగవ్వలేదు. చేసేది లేక అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏకంగా విదేశాల్లోని మన రాయబార కార్యాలయాల్ని తాకట్టు పెట్టే దుస్థితికి చేరుకుంది. అప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో 47 టన్నుల బంగారాన్ని ఢిల్లీలోని ఆర్బీఐ వాల్టుల నుంచి ఇంగ్లాండ్కు నౌకల ద్వారా తరలించి అక్కడ తాకట్టు పెట్టారు. ఆర్థిక గండ నుంచి గట్టెక్కారు. తర్వాత ఇండియా ప్రధానిగా పగ్గాలు చేపట్టిన పివి నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ కలిసి మ్యాజిక్ చేశారు. ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో తాకట్టు పెట్టిన బంగారాన్ని కూడా విడిపించారు. అయితే దాన్ని దేశానికి తీసుకుని రాకుండా యూకేలోనే ఉంచేశారు. దానికి కారణాలు లేకపోలేదు. బ్రిటన్లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో ప్రపంచంలోని చాలా దేశాలు తమ బంగారం నిల్వలు దాచుకుంటాయి. అవి సురక్షితంగా ఉండడమే కాకుండా ఆయా దేశాలకు స్టోరేజీ ఖర్చులు, ఇబ్బందులు తప్పుతాయి. ప్రపంచంలో పసిడి నిల్వలు స్టోరేజీ చేసే బ్యాంకులో ఇంగ్లాండ్ బ్యాంకుది 2వ స్థానం. పైగా దేశ ఆర్థిక పరిస్థితి చిక్కుల్లో పడి బంగారాన్ని అమ్మాల్సి వస్తే అధిక ధర దొరికేది అక్కడే. అందుకే ఆర్థిక కష్టాలు తొలగిపోయినా ఆ 47 టన్నుల బంగారాన్ని అక్కడే ఉంచేసింది భారత్. మరోవైపు దేశ ఆర్థిక పరిస్థితులకు బంగారం ఎంత కీలకమో తెలుసుకున్న భారత్ మరింతగా పసిడి కొనడం ప్రారంభించింది. ఆ బంగారాన్ని కూడా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లోనే ఉంచింది. ఇప్పుడు బ్రిటన్ బ్యాంకులో మొత్తం 513 టన్నుల మన బంగారం మూలుగుతోంది. అందులోకి 100 టన్నుల బంగారం అంటే 1,00,000 కిలోల గోల్డ్ ని ప్రత్యేక విమానాల ద్వారా ఇండియాకు తీసుకొచ్చి భారత రిజర్వ్ బ్యాంకు వాల్టుల్లో భద్రపరిచారు. 1991 తర్వాత ఇంత బంగారం తరలించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇక 2017 నుంచి ఆర్బీఐ భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. 2009లో 200 టన్నుల బంగారాన్ని ఐఎంఎఫ్ నుంచి కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఆర్బీఐ తన పసిడి పరుగులు ఆపలేదు. బంగారాన్ని ఏటా కొంటూనే ఉంది. మన దేశపు మొత్తం విదేశీ మార్గ ద్రవ్య నిల్వల్లో బంగారం వాటా దాదాపు 8% ఉంటుంది. ఈ ఏడాది మార్చికి ఆర్బీఐ దగ్గర ఉన్న బంగారం నిల్వలు అక్షరాల 822 టన్నులు. వీటిలో 413 టన్నుల బంగారం ఇంకా యూకే బ్యాంకులోనే భద్రంగా ఉంది. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరంలో 27 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది.
మరోవైపు చైనా సెంట్రల్ బ్యాంకు కూడా విపరీతంగా బంగారం కొంటోంది. అటు రష్యా సెంట్రల్ బ్యాంకు కూడా అదే బంగారపు బాటలో పయనిస్తోంది. ఇలా చాలా దేశాలు తమ పుత్తడి నిల్వలను పెంచుకుంటున్నాయి. అమెరికన్ డాలర్ మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి చాలా దేశాలు ఇలా చేస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక ఇన్ఫ్లేషన్ కు అడ్డుకట్ట వేయడానికి కూడా పసిడి నిల్వలు ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. భారత్ మాత్రం ఆర్థికంగా తాము స్థిరంగా ఉన్నామని ప్రపంచానికి చాటి చెప్పేందుకే ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి తరలించినట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిజానికి భారత్ $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఈ ప్రయాణంలో ప్రపంచ దేశాల నమ్మకాన్ని చూరగొనడం ఇండియాకు అవసరం. $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరించాలంటే ప్రపంచ దేశాలతో వాణిజ్యం పెరగాలి. ఇతర దేశాలు భారత్లో భారీగా పెట్టుబడులు పెట్టాలి. సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచ తయారీ కేంద్రంగా ఇండియా అవతరించాలి. అలా జరగాలంటే తాము పెట్టుబడులు పెట్టేందుకు ఇండియా సేఫ్ అని ఇతర దేశాలు నమ్మాలి. అలా నమ్మాలంటే భారత ఆర్థిక వ్యవస్థ తిరుగులేని శక్తిని ప్రపంచానికి చాటాలి. ఇప్పుడు భారత్ చేసింది అదే. నిజానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి 100 టన్నుల బంగారాన్ని తరలించిన ఇదే సమయంలో మరో ఘనత కూడా సాధించింది భారత్. ఇండియా ఎకానమీ అన్ని వర్గాల అంచనాలకు మించి మంచి రికార్డు రిజల్ట్ రాబట్టింది. మార్చితో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు ఏకంగా 8.2%గా నమోదైంది. మార్చి త్రైమాసికంలో ఈ పురోగతి 7.8%గా రికార్డైంది. నాలుగో త్రైమాసికంలో 6.1 నుంచి 6.7% పరిధిలో వృద్ధి చెందుతుందని పలువురు ఆర్థికవేత్తలు అంచనా వేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.6 నుంచి 7.8% శ్రేణిలో ఉంటుందన్నది వారి అభిప్రాయం. ఆర్బీఐ వృద్ధి అంచనా సైతం 7%గా ఉంది. జాతీయ గణాంకాల కార్యాలయం ఫిబ్రవరి నాటి తన రెండవ అడ్వాన్స్ అంచనాల్లో 2023-24 వృద్ధి రేటును 7.7%గా పేర్కొంది. ఈ అంచనాలు, విశ్లేషణలు అన్నింటికి మించి తాజా ఫలితాలు వెలువడ్డాయి. నాలుగవ త్రైమాసికంలో అంచనాలకు మించి భారీ ఫలితాలు రావడం మొత్తం ఎకానమీ వృద్ధి పురోగతికి కారణంగా మారింది. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ 2023-24 జూన్ త్రైమాసికంలో 8.2%, సెప్టెంబర్ త్రైమాసికంలో 8.1%, డిసెంబర్ త్రైమాసికంలో 8.6% పురోగతి సాధించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7% కాగా అదే ఆర్థిక సంవత్సరం Q4లో వృద్ధి రేటు 6.2%. చైనా ఎకానమీ 2024 మొదటి 3 నెలల్లో 5.3% పురోగమించింది. ఈ లెక్కలే ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత ఎకానమీ ముందుందని వెల్లడిస్తున్నాయి. దీంతో పాటు భారత ఎకానమీ $3.5 ట్రిలియన్ జోన్లో స్థిరపడగా $5 ట్రిలియన్ ఎకానమీ లక్ష్య సాధనకు కీలక ముందడుగు పడింది. 8 పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక పరిశ్రమ మార్చిలో 6.2% పురోగమించింది. సహజ వాయువు, రిఫైనరీ ప్రాడక్టులు, విద్యుత్ రంగాల చక్కటి పనితీరు ఇందుకు దోహదపడింది. బొగ్గు, క్రూడ్ ఆయిల్, ఎరువులు, స్టీల్, సిమెంట్ రంగాలు కూడా కలిగిన ఈ గ్రూప్ 2024 మార్చితో 6% పురోగమించగా 2023 ఏప్రిల్లో 4.6%గా నమోదైంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో ఈ గ్రూపు వెయిటేజ్ 40.27%గా నమోదైంది. ఇదిలా ఉంటే భారత ఆర్థిక వ్యవస్థకు భవిష్యత్తులోనూ తిరుగులేదని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. భారత్ 2024లో 6.8% వృద్ధి రేటు సాధిస్తుందని రేటింగ్ దిగ్గజం మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. 2025లో ఈ రేటు 6.5%గా ఉంటుందని విశ్లేషించింది. 2022లో ఎకానమీ 6.5% పురోగమిస్తే 2023లో 7.7%కి ఎగిసిందని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ గణాంకాలు అంచనాలకు మించి పురోగమించిన నేపథ్యంలో ఎకానమీకి మరో సానుకూల అంశం ప్రభుత్వ ఆదాయాలు, వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం, ద్రవ్యలోటు పరిస్థితి మెరుగుపడ్డాం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ విలువలతో పోల్చి 5.8%గా ద్రవ్యలోటు ఉండాలని కేంద్ర బడ్జెట్ నిర్దేశిస్తుండగా ఈ అంకెలు మరింత మెరుగ్గా 5.63%గా నమోదయ్యాయి. విలువల్లో 17.34 లక్షల కోట్ల రూపాయలుగా ఫిబ్రవరి 1 బడ్జెట్ అంచనా వేస్తే మరింత మెరుగ్గా 16.53 లక్షల కోట్ల రూపాయలుగా ఇది నమోదైనట్టు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ తాజా గణాంకాలు వెల్లడించాయి. మరోవైపు 2011-12 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు జీడీపీ విలువ 160.71 లక్షల కోట్లుగా ఉంటే కేవలం 2023-24లో ఈ విలువ 173.82 లక్షల కోట్లకు ఎగిసింది. అంటే ఇక్కడ వృద్ధి రేటు 8.2%. ఇక ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికగా తీసుకోకుండా స్థిర ధరల వద్ద వృద్ధి రేటును చూస్తే ఇది 9.6% పురోగమించి 269.50 లక్షల కోట్ల నుంచి
295.36 లక్షల కోట్లకు చేరింది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని 4వ త్రైమాసికంలో ఎకానమీ విలువ 43.84 లక్షల కోట్ల నుంచి 47.24 లక్షల కోట్లకు ఎగిసింది. అంటే వృద్ధి 7.8% అన్నమాట. స్థిర ధరల వద్ద ఈ రేటు 9.9% పెరిగి 71.23 లక్షల కోట్ల నుంచి 78.28 లక్షల కోట్లకు ఎగిసింది. ఇక రికార్డు జీడీపీపై మోడీ కీలక ప్రకటన చేశారు. 2023-24 సంవత్సరానికి 8.2% వృద్ధి అనేది ప్రపంచవ్యాప్తంగా భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదగడాన్ని సూచిస్తోందన్న ప్రధాని ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అని ట్వీట్ చేశారు. సో ఎలాగ చూసుకున్నా భారత ఆర్థిక వ్యవస్థ తిరుగులేని వేగంతో దూసుకు వెళుతుందన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి 1,00,000 కిలోల బంగారం తరలింపు, జీడీపీ జోరు, కల్లోల కాలంలోనూ ఇండియా ఆర్థిక వ్యవస్థ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేశాయి. అందుకే భారత్లో స్వర్ణయుగం మొదలైందనేది.